కర్నూలు జిల్లా ఆదోనిలో దళిత హక్కుల పోరాట సమితి సదస్సును నిర్వహించారు. గత 5 సంవత్సరాల నుంచే కేంద్ర ప్రభుత్వం దళితులకు ఇస్తున్న ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్లను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా వెనుకబడ్డ ఎస్టీలకు ఆర్థికంగా ఎలాంటి తోడ్పాటు చేయడం లేదని డిఎస్పీఎస్ సభ్యులు మహేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను సంబంధించి అసెంబ్లీ సమావేశాలలో దళితులకు పూర్తిగా అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు దళితుడిని విభజించి పాలించని విధంగా రిజర్వేషన్లలో కోత కోస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని అన్ని ప్రైవేటు పరం చేస్తూ దళితుల నోట్లో మట్టి కొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు ఆయన. ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అసెంబ్లీలో మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులైతే కేటాయిస్తున్నారు తప్ప వాటిని ఏ మూలన కూడా ఖర్చు పెట్టకుండా ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించారు. మరి ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 6 నెలలు గడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వమైన ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులని తక్షణమే విడుదల చేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని, అట్లాగే ఆ నిధులతో ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉండేటటువంటి కాలనీల్ని మరి మురికి కాలనీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇట్లా వారి కాలనీలో ఉండేటువంటి సంక్షేమ పథకాలకు విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ఈ మహాసభల సందర్భంగా డిమాండ్. దళిత హక్కుల పోరాట సమితి నియోజకవర్గ సదస్సు సందర్భంగా అట్లాగే డిసెంబర్ 5వ తారీఖు జిల్లా మహాసభలు